భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్లో ఆయన కుమార్తె వాణిదేవి, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, వి హనుమంతరావు, తీగల కృష్ణారెడ్డి తదితరులు నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు పీవీకి నివాళులర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. పివి గారికి భారతరత్న ఇచ్చి భారతదేశం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక భారతరత్న ఇచ్చి దాన్ని ఒక ఔన్నత్యానికి తీసుకుపోయిందని చెప్పొచ్చును. భారతరత్న పురస్కారానికే పురస్కారం యాక్చువల్లీ శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. సో భారతరత్న అనేది ఒక అత్యున్నత పురస్కారం భారతదేశంలో. అలాంటి గొప్ప పురస్కారం ఇచ్చి గౌరవించుకున్నారు. తెలుగు తేజం, తెలంగాణ బిడ్డ. మరి తెలంగాణలో తెలుగు వాళ్ళలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇలా గౌరవించుకోవడం అనేది మనందరికీ, తెలుగు ప్రజలకు అందరికీ చాలా గర్వకారణం. ఒక తెలుగు ప్రధాని, తొలి తెలుగు ప్రధాని అని